హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పేర్లైన్ ఛానల్. ఈ రోజైతే మనం నిమ్మకాయతో సేమియా ఉప్మా ఎలా చేద్దామో చూద్దాం రండి. ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని రండి త్వరగా. నేనైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. ఇవన్నీ కావాలండి. దానికి నేనైతే ఏమేమి చూపించానో దానికి ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసి ఫ్రై అవుతాకి ఒక బే లీఫ్ వేసాను. బే లీఫ్ అంటే బిర్యానీ ఆకుమాట, కొంచెం ఫ్లేవర్ కోసం వేసాను. తాలింపు సామాన్లు అన్నీ యాజ్ యూజువల్ అండి. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, మిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. క్యారెట్ అయితే నేను తురుముకున్నాను. ఇవైతే ముక్కల్లా ఉంటుంటే మా పిల్లలు తినట్లేదండి. మీకు కావాలంటే ముక్కల్లా కూడా వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత, దగ్గర పడిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. మీకు అల్లం చెప్పడం మర్చిపోయిన, అల్లం కూడా వేసుకోండి. అల్లం వేసుకుంటే బాగుంటుంది సేమియా ఉప్మాలో. నేనైతే కట్ చేసి ముక్కల కింద వేసుకున్నాను. మీరు క్యారెట్ తురుములా కూడా వేసుకుంటే అల్లం చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఈ నిమ్మకాయ ఎందుకన్నా అది వేస్తున్నామంటే పొడి పొడిలా ఆడితే వస్తుందన్నమాట. టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, మనకి ఒకదానికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. నిమ్మకాయ వేయడం వల్ల అది మెయిన్ పాయింట్. అది ఎప్పుడు వేయాలన్నది ఇప్పుడు మీరు చూద్దరు కానీ. సో ఇప్పుడు నాకైతే 2 నిమ్మకాయలు పట్టినాయండి ఇందులో. ఇది ముందే ఒక దాంట్లోకి వాటర్గా పిండేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ గ్లాస్తో వాటర్ వేసాను కదా, దీంతో 2 వేస్తాను. ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను అనమాట. అంతే అండి కొలత. ఇది బాయిల్డ్ అయితున్నప్పుడు మనం ముందుగా పిండుకున్న నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేస్తే మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యి బాగా పడుతుంది. అలాగే మనకు పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఉప్మా అన్నది. ఎక్కడ స్టిక్కీగా రాకుండా ఉంటుంది. చూడండి ఇలా బాగా బబుల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే నేను రోస్టెడ్ సేమియా యూస్ చేశాను, ఆశీర్వాద్ వాళ్ళది. ఇది బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోస్టెడ్ కాబట్టి ఇంక మనం తెచ్చుకుని ఫ్రై చేసి అవసరం లేకుండా డైరెక్ట్గా యూస్ చేసేసుకుంటాం అన్నమాట. ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక ప్లేట్ తోటి క్లోజ్ చేసేసుకోవాలి. బాగా బాయిల్డ్ అయిన తర్వాతే క్లోజ్ చేసుకోండి, అప్పుడు ఈజీగా కుక్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇప్పుడైతే దగ్గర పడింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్తో క్లోజ్ చేసేస్తాం. మనం అయితే మూత అయితే పెట్టేసుకున్నామండి. ఇంకా ఇప్పుడు చూసారా, నేను గరిటతో తిప్పుతాను ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇది ఆల్మోస్ట్ ఇంక రెడీ అయిపోయిందండి. ఇంకా మనం మూత అయితే ఏం పెట్టవసరం లేదు. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.